యాక్చువల్‌గా 'రాజసాబ్' సినిమా బావుంది. చాలా బావుంది అని చెప్పడం మీకు కామెడీగానే అనిపించుండొచ్చు. కానీ బేసిక్ పాయింట్ ఏంటంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాక్షన్ సీక్వెన్సెస్‌కి ఆహ్, ఇంకా కంటెంట్‌కి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ మూవీస్‌కి మీరు అలవాటు పడ్డారు. అట్లా అలవాటు పడడానికి మనమేం జేయలేం. ఎవడైతే ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటాడో 'రాజాసాబ్‌లో' వన్ మ్యాన్ షో 'ప్రభాస్' దాన్ని పక్కా ఇచ్చేసినాడు. సో, ఆ విషయానికొస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవరైతే ఎంటర్‌టైన్‌మెంట్‌కి అలవాటు పడిపోయి ఉన్నారో వాళ్ళకి మాత్రం 100% నచ్చుద్ది సినిమా. సో, మీకు నచ్చకపోతే దానికి మేమేం జేయలేం. ఏందంటే ఈ యొక్క ఫీడ్‌బ్యాక్ స్టేటస్‌లో పెడితే దానికి నవ్వడం గానీ, ఎటకారంగా పెట్టడం గానీ అంటే బేసిక్ థింగ్ ఏందంటే మీకు సినిమాల గురించి అవగాహన లేదు. ఫస్ట్ థింగ్ అది. ఏ సి పర్టిక్యులర్‌గా నీకు ఏ పాయింట్ నచ్చలేదంటే దానికేదో సాగదీసి ఇంత పెద్ద మహాభారతం చెప్తారులే గానీ హ్మ్. పర్టిక్యులర్‌గా పలానా పాయింట్ నచ్చలే, పలానా సీన్‌లో నచ్చలేదు, ఈ సీన్‌లో ఎట్లా చేసినాడు అని చెప్పడానికి మీ దగ్గర ఏం లేదు. అది నాకు తెలుసు. సో, ఓవరాల్‌గా చెప్పదలుచుకున్నదేందంటే 'ప్రభాస్‌ని' వింటేజ్ 'ప్రభాస్‌ని' మారుతి చూపించినాడు. ఆయన లుక్స్ గాని, ఆయన కామెడీ టైమింగ్ గాని హ్మ్. ఇంకేంటి ఓవరాల్‌గా స్టోరీ అంటే ఓకే. ఆహ్, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అబ్బా! దాన్నైతే మనం ఏం చేయలేము గానీ, ఓవరాల్‌గా 'ప్రభాస్' ఎంటర్‌టైన్ చేసినాడా? లేదా? అది గదా కావాల్సింది. ఏమైనా యాక్టింగ్‌లో ఏమైనా తక్కువ చేసినాడా? అక్కడ చూసుకుంటే మళ్ళీ మీరు తగ్గారు గదా! 'ప్రభాస్' యాక్టింగ్ బాగా చేయలేదనంటే, మీరు మారుతిని ఏసి దింగుతారులే గానీ, 'ప్రభాస్‌ని ఏడ తక్కువ చేస్తారు మీరు? మీకు రాదు. 'ప్రభాస్‌ని' తక్కువ చేయడం రాదు. ఏందంటే మళ్ళీ సినిమా బాలేని పాయింట్‌ని ఎవరి మీద రుద్దుతారంటే, డైరెక్టర్‌నే రుద్దుతారు. ఆ! మీరు ఒప్పుకోండి ఏ సినిమాకైనా సరే 'ప్రభాస్' యాక్టింగ్ బాలే, అందుకే సినిమా బాలే అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. డైరెక్టర్ మీదనే ఏసి దింగుతారు. ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకుందేందంటే, సినిమా 100% ఫుల్ ఎంటర్‌టైనింగ్ ఉంది. థియేటర్‌లో చూడండి. చాలా అంటే చాలా 'ప్రభాస్' కోసం అంటే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా యాక్షన్ సీన్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఆహ్, ఏమంటారు ఎక్స్‌పెక్ట్ చేయకుండా ఎళ్ళినోడు పక్కా సినిమాని ఎంజాయ్ చేస్తాడు. బరాబర్ నేనైతే చెప్తున్నా ఇది. ఇంక ఆపేసుకోండి కామెంట్స్ స్టేటస్‌లో ఊకే నేను స్టేటస్‌లో ఏదో రివ్యూ పెట్టిన దానికి ఏమంటారు నవ్వుతున్నారు. నవ్వినా పెద్ద నాకు పోయేదేం లేదు. ఎందుకంటే నేను ఫుల్ ఎంజాయ్ చేసొచ్చిన సినిమాని. సో, నా వరకైతే సినిమా బావుంది. మీకు నచ్చుద్దో నచ్చదో అది మీ పర్సనల్ అండ్ ఇట్లా మీకు నచ్చని కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఏమంటారు వీడియోస్ చేసుకుంటూ పెట్టుకోండి. అప్పుడు కదా తెలుస్తుంది మీ మైండ్‌లో ఏం నడుస్తుందో.